తిరుపతిలో అనగనగా ఒక రాజు చిత్ర బృందం సందడి చేసే వేళ అటు కోలాహలం ఇటు తీవ్ర దుమారం రేగింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఈ ఈవెంట్ లో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రేక్షకుల్ని పలకరించారు. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తిరుపతి ప్రేక్షకులకి కృతజ్ఞత తెలిపేందుకు థియేటర్ సందర్శనకు వచ్చారు. ఇక నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో మాట్లాడుతూ తాను ప్రతి సినిమాను తిరుపతిలో చూస్తానని చెప్పడంతో అభిమానులు ఇక ఈలలు కేకలతో హోరెత్తించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూడటానికి, ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఇక సంతోషంగా సాగుతున్న ఈ ఈవెంట్ లో ఇక బౌన్సర్లు మరియు థియేటర్ సిబ్బంది ప్రవర్తన వివాదాస్పదమైంది. సెల్ఫీల కోసం ప్రయత్నించిన అభిమానులపై బౌన్సర్లు విచక్షరహితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అభిమానులు అదుపు చేసే క్రమంలో వారిపై దాడికి యత్నించడం, ఇక దురుసుగా తోసేయడం పట్ల సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాక్షన్స్ చూస్తున్నారు కదా, మా గొంతులు మాకే వినపడట్లేవు. తిరుపతిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉంది. అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 100 కోట్ల క్రాస్ దాటుకుంది. సో ఈ విజయయాత్ర తిరుపతికి చేరింది. ఆ వెంకన్న స్వామి ఆశీస్సుల కోసం, తిరుపతి ప్రేక్షకుల దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది. ఫినామినల్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్, ఈ అరుపులు, ఈ కేకలు, దీనికోసమే మేము సినిమా తీసింది. మా టీం అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. వరుసగా 4వ బ్లాక్ బస్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి. ఈ రోజు ఒక బ్లాక్ బస్టర్ చేయడానికి చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. తిరుపతికి మేము ఇక్కడికి మీ అందరితో కలిసి చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. మీ టీమ్ కి ఎంత లవ్ ఇచ్చినందుకు. చాలా చాలా ఇది మొట్టమొదటిసారి నాకు 100 కోట్ల క్లబ్. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మామూలు టైంలో వచ్చి రిలీజ్ కావడం ఒక విషయం, పండగలో ఇన్ని సినిమాలతో వచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించడం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటడం అన్బిలీవబుల్ థింగ్. సో దానికి నేను ప్రేక్షక దేవుళ్ళకి, ఆడియన్సెస్ అందరికీ మా తరపు నుంచి వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. ఇలానే ఈ సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉంటుంది. ఇంకో 2 వారాలు థియేటర్స్ లో మీరు చూడండి. ఇప్పుడు తిరుపతిలో మేము వచ్చాము, నాన్ స్టాప్ నవ్వుతున్నారు, రచ్చగా ఉంది. వీళ్ళను గోల ఇలాంటి ఒక